ఆ గోడ కొట్టిన సున్నము గంపల పెట్టిన పండు ఎట్లాగూ దాచిన దాగం అనుకుంటారు కానీ మనోళ్ళు మాత్రం ఇంకొక ముచ్చట్ను దాస్తందుకు చూస్తుర్రుల్లా. ముందుంది ముసళ్ళ పండగ. ఇక ఇప్పుడు ఈ ముసుగుల గుద్దలాట్లు ఎందుకు చెప్పుర్రి? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాకముందే అందరు జర కండ్లు రెక్కించి చెవులు ఇక్కించి నాల్సిన అలర్ట్ ఒకటి వచ్చిందుల్లా. కంటికి కనబడేది నిజం, చెవికి వినేది అబద్ధమని ఊరికే అనలేదు కదా మరి పెద్దలు. ఎటువో పోయిందనుకున్న ముచ్చట మళ్ళీ మన నట్టింట్లకు నడుచుకుంటూ వస్తున్నట్టుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఏమవుతుందో ఆ కిరికిరేందో చూపిస్తా, జర నిమ్మలంగా చూడుర్రి. కదా మళ్ళీ మొదటికి వచ్చిందేంద్రా సామి, జర్రంత గ్యాప్ దొరికిందో లేదో సప్పుడు చేయకుండా కొత్త వేరియంట్ రూపం మార్చుకొని ఎంట్రీ ఇచ్చింది. ఏపీలా ఒమ్రికాన్ RF.5 ఆగమాగం చేస్తుంది. నెల్లూరు, కడప, కృష్ణా, విజయవాడ జిల్లాల పోయింటి ఈ వైరస్ కేసులు ఒక్కొక్కటిగా బయటికి రాబట్టే ఎవరికి ఎట్లా అనుకుంటుందో తెలియదు కానీ ఈడికే ఆడ 26 కంటే ఎక్కువ కేసులయ్యి మళ్ళా 4 ప్రాణాలు ఇడిచిండ్రట. ఈ గట్టు సింగపూరు, మలేషియా దిక్కు తిరిగే ఈ కొత్త రోగం ఇప్పుడు ఏపీ గుమ్మంలో కచ్చి కూసున్నదా అన్నట్టు. నెత్తిన నోరు పెట్టుకొని వైద్యాధికారులు అలర్ట్ చెప్తున్నా కూడా మనోళ్ళు మాత్రం ఇంకా లైట్ తీసుకుంటూనే ఉన్నారు కదా. ఇక మన తెలంగాణ ముచ్చట కత్తే ఇల్లుగాలు ఒకడెత్తంటే సుట్టగాల్చుకోవడానికి ఇంకొకటి వచ్చిండట. గట్లున్నది కథ. ఏపీలా మరణాలు కాగానే ఇటు హైదరాబాద్లో జనాలకి గుండె జల్లు అన్నది. రోజు వందల మంది అటు ఇటు తిరుక్కుంటా మన డాక్టర్లు కూడా చెవులిక్కించి చూస్తాండ్రు. కుండపోత వానతోని చెరువు నిండినట్టు ఇప్పుడు భాగ్యనగరంలోని గాంధీ ఫీవర్ హాస్పిటల్స్కి జ్వరం, తగ్గని దగ్గు, ఒంటి నొప్పుల సిమ్టమ్స్తోని అచ్చేటోళ్ళు మత్తుగా పెరుగుతాండ్రు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు జనాలు మాత్రం మాస్కులు లేకుండా సబ్బులతోని చేతులు కడుక్కోకుండా పాత ముచ్చట్లు మర్చిపోయి తిరుగుతాండ్రు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏం లేదు, భయపడొద్దు అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చెప్తున్నా పొరుగునోడికి సోకిన రోగం మనదాంక రాకుండా ఉంటుందా అని జనాలు జర్రంతా గుసగుసలు ఆడుకుంటాండ్రు. ఒక్క మన 2 రాష్ట్రాలకే కాదురా బై, ఇండియా మొత్తం ఇగో గిట్లనే ఉన్నది సీను. ఇక ఈ వైరస్ ఎప్పుడు ఎవరిని పట్టుకుంటుందో అర్థమే అయితలేదు. ఈ నెలలనే దేశవ్యాప్తంగా 100 కొత్త కేసులు లేచినట్టు లెక్కలు చెప్తాన్నాయి. అంగట్లు అన్నీ ఉన్నా అల్లు నోట్ల చేనున్నట్టు అన్ని జాగ్రత్తలున్నా కేరళ 100కు పైగా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో 10ల సంఖ్యలో కేసులు స్పీడ్ అందుకోబట్టే. ఇటేమో సెంట్రల్ సర్కార్ ఇంకా కొత్త గైడ్లైన్స్ ఇయ్యలేదని జనాలు నిమ్మలంగా తిరుగుతాండ్రు. కానీ లోపల మాత్రం హాస్పిటల్స్లో బెడ్లు, ఐసోలేషన్ వార్డులు రెడీ అవుతాయి. మంత్రాలకు చింతకాయలు రాలే అని ఓన్లీ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గే కాలం కాదు. జర్రంతా డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ లాక్డౌన్ రోజుల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇక జాగ్రత్తల్లా జనాలు.